అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మన వీడియో అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేస్తుంటే, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మరిన్ని వీడియోలు ఎందుకు చేయాలని నాకు కూడా ఉంటుంది. కాబట్టి సపోర్ట్ చేయమని చెప్తున్నా. ఈరోజు విషయం ఏంటి అనంటే ఎంట్రోఫ్లాక్సిన్ ఇంజెక్షన్ గురించి అనమాట మనం చెప్పేది. ఇది దాదాపు కోళ్ళు పెంచే ప్రతి ఒక్కరి దగ్గర చాలా మందులు ఉంటాయి. ఆ మందులలో ఇది ముఖ్యమైన మందు ఏంటి అని అంటే ఎంట్రోఫ్లాక్సిన్. ఇది వచ్చేసి దాదాపు ఒక 20 రోగాలకి పనిచేస్తుంది అనమాట. ఇది ఒక యాంటీబయాటిక్గా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు మామూలుగా మీకు డిస్ప్లేలో కనపడుతుంది కదా కోడి, అన్ని కోళ్ళు ఒక్కాడుంటే ఇట్లాంటి కోళ్ళు ఒక్కాడుంటాయి అనమాట. మామూలుగా రెక్కల కిందకి ఆలాడేసుకోవడం, గూడుగా పట్టుకొని ఒక్కనే నిలబడడం, వీటికి మాత్రం ఈ మెడిసిన్ అనేది చాలా అంటే చాలా సూపర్ పని చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని కోళ్ళు వైట్ కలర్ మోషన్ పోతాయి, ప్యూర్ వైట్ కలర్ పోతుందని అంటే దానికి అర్థం ఏంటంటే బ్యాక్టీరియా లోడ్ అయినట్టు. దానికి వచ్చేసి కూడా 100% బాగా పనిచేస్తుంది. ఈ మామూలుగా కొన్ని కోడి పిల్లలకి బాడీ టెంపరేచర్ ఉంటుంది, వాటికి కూడా బాగా వర్క్ చేస్తుంది ఈ ఇంజెక్షను. ఇంకోటి ఏంటంటే కొన్ని పిల్లలు రెక్కలు ఆలాడేస్తే ఇక బాగా అయిపోయింది, వీటి పని అయిపోయింది అనే రీతిలో ఉన్నప్పుడు ఈ ఇంజెక్షన్ వాడుకోవాలి. అప్పుడు కూడా నెంబర్ 1 పనిచేస్తుంది ఈ మెడిసిన్. ఇది వచ్చేసి ఈ మెడిసిన్ మన మామూలుగా బాడీ వెయిట్ని బట్టి లేకపోతే ఏజ్ని బట్టి వేసుకుంటారు. ఎంత వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మామూలుగా మీ దగ్గర పట్ల ఏమన్నా డాక్టర్ని ఉంటే డాక్టర్ని కలవండి. ఎంత వేసుకోమంటాడు ఏందని చెప్పేసి ఆయన ఒక సజెషన్ తీసుకున్న తర్వాతనే ఏదైనా మెడిసిన్ వాడండి. అంటే ఈ మెడిసిన్ అనే కాదు, ఏ మెడిసిన్ అయినా కూడా సేమ్ అంతే వాడండి. ఎందుకనంటే ఎలా పడితే అలా వేసుకుంటే డోసెస్ ఎక్కువైతే కోడికి అనేది ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందుగా జాగ్రత్తగా చెప్తున్నా. మనమైతే చెప్తాం, ఏది పెద్ద కోళ్ళకైతేనేమో 1 ml, చిన్న కోళ్ళకైతేనేమో అంటే 6 నెలలు 7 నెలలు అట్లయితేనేమో 0.7 ml, 0.6 ml, 0.5 ml, 0.4 ml అంటే 4 నెలల పిల్లకి, 0.3 ml అంటే మన 3 నెలల పిల్లకి మనం క్లారిటీ అనేది చెప్తాం. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వీడియో మొత్తం చూడకోకుండా మెడిసిన్ ఎలా వాడుకోవాలి ఏంటి అని చెప్పేసి అడుగుతుర్రు. దానికి మనం పనిలో ఉంటాం కాబట్టి దానికి రిప్లై ఇవ్వకపోవడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏముందిలే అని చెప్పేసి కోడి తొందరగా కోలుకోవాలని చెప్పేసి డోసేజ్ ఎక్కువ వేసి మన కోళ్ళను మాత్రం చంపుకుంటుర్రు. అట్లా తప్పు పని చేయొద్దని చెప్పేసి నేను మీ దగ్గర పట్ల ఏమైనా డాక్టర్ గారు ఉంటే ఆయన కన్సల్ట్ కండి. ఆయన ఒక సజెషన్ చెప్తాడు, దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఆయన ఒక సపోజ్గా మీ ఫ్రెండ్ సర్కిల్లో మామూలుగా కోళ్ళు పెంచే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఫోన్ చేసి ఈ మెడిసిన్ ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఆయన కూడా అడిగితే ఆయన ఒక సజెషన్ చెప్తాడు. మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ ఇంజెక్షన్ దీనికి పనిచేస్తుంది, ఈ ఇంజెక్షన్ దీనికి వర్క్ చేస్తుందా ఓకే అని చెప్పేసి మీరు కూడా ఒక 4-5 అడగడం ద్వారా మామూలుగా మనం నేర్చుకునే దానికన్నా వీళ్ళు చెప్పే దాని మీదనే ఫోకస్ పెడితే అది మనకి ఇంకా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మాత్రం కొద్దిగా మీరు గుర్తుపెట్టుకోండి. కోళ్ళు పెంచే ప్రతి ఒక్కరు కూడా దీన్ని మర్చిపోమాకండి. మెడిసిన్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించండి. ఓకేనా అండి? మన ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉండమాకండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి.